మన కుటుంబాలు నడిపించుకుంటాం. జ్ఞానం కలిగి మనం ప్రవర్తిస్తాం. జ్ఞానం కలిగిన స్త్రీలాగా మనం ప్రవర్తిస్తాం. జ్ఞానం కలిగిన స్త్రీలాగా దేవుని మనం ఎదుర్కోవడానికి సిద్ధపడతాం. అన్ని కూడా ప్రియ దేవుని బిడ్డలు, ఎందుకంటే ఆయన నమ్ముకున్న వారిని ఎప్పుడు కూడా ఆయన వమ్ము చేయడు. ఆయన నమ్ముకున్న వారిని ఎప్పుడు కూడా ఆశ్రయించి దీవించే దేవుడు. అందుకనే యేసు ప్రభు రారాజుగా వస్తున్నాడు కాబట్టి ఆయన నీతిమంతుడు గారు, పరిశుద్ధుడు గారు ఆయన ఎదుర్కోవాలంటే మనం ఏం చేయాలండి? మనం ఏం చేయాలి? జ్ఞానం కలిగి ఉండాలి. ఆయనకి ఇష్టంగా మనం ఉండాలి. హల్లెలూయా. రెండోది యెషయా 53:10. యెషయా 53:10. యేసు రక్తంలో కడగబడిన, అమూల్యమైన రక్తంలో కడగబడిన దేవుని సొత్తైన ప్రజలారా, కాబట్టి ఆయన తన కుమారుని, ప్రియకుమారుని నల్లగొట్టబడుటకు ఆయనకి ఇష్టమైంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కీర్తన 78:70 వచనం. కడగొట్టివాడు యెషయాకి 7 కుమారుల్లో కడగొట్టివాడు ఎవరండి? దావీదు చక్కటి నేత్రము గలవాడు, రూపవసి, అందగాడు. కొట్టివాడైనప్పుడు కూడా దావీదు గొర్రెలను కాసేవాడు. చూడండి, గొర్రెలను కాసేవాడు దేవునికి ఇష్టమా? దేవుడు గొర్రెలు కాసేవాడిని గొర్రెల తొట్లని పిలిచాడు. హల్లెలూయా. ఆయన కనిగా పిలిచాడు కాబట్టి ఆయనకి ఇష్టమైంది దావీదు పట్ల. కీర్తన 89:20 వచనం చివరగా పేరులో ఉంది ప్రియబిడ్డ. ఆయనకి ఇష్టమైన వారికి ఇష్టమైన కార్యాలు చేసే దేవుడు ప్రియబిడ్డ. ఆయనకి ఇష్టమైన వారిని వాడుకుంటాడు. హల్లెలూయా. అందుకనే దావీదు దేవునికి ఇష్టానుసారుడు కాబట్టి దావీదుకి కృపను ఎలాగిచ్చాడు తెలుసా? తన తర్వాత తన సంతతి కూడా శాశ్వతమైన కృపను ఇచ్చాడు, శాశ్వతమైన సింహాసనం ఇచ్చాడు. నీవు నేను దావీదు సంతానంలో నుంచి, వంశంలో వచ్చిన వారు కాబట్టి మనకి దావీదుకి ఇచ్చిన శాశ్వతమైన కృపను, శాశ్వత సింహాసనం నీకు నాకు ఇచ్చిన దేవాది దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకని మనం ఏం చేయాలండి? దేవునికి మనం ఇష్టంగా ఉండాలి. ఈరోజు అంశం అంటే ఏంటంటే, దేవునికి ఇష్టంగా నేను ఉండాలి, దేవునికి ఇష్టంగా నేను జీవించాలి, దేవునికి ఇష్టంగా నేను నడుచుకోవాలి అని దేవుడు పరిశుద్ధ లేఖనం ద్వారా మాట్లాడుతున్నారు ప్రియబిడ్డ. హల్లెలూయా. అందుకని దావీదు గొర్రెల కాపరి అయినా కానీ దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడు? ఆయన అంటే ఇష్టమైంది. నీవు నేను కూడా దేవునికి ఇష్టంగా ఉండాలి ప్రియబిడ్డ. నిన్ను నన్ను రక్షించాడు ఇష్టంగా. ఎందుకో తెలుసా? తన ఏకైక ముద్దుల కుమారుడు